భూమి మీద ఏ ప్రాణి హాని కాదు, మనిషి తప్ప. ఏ ప్రాణి కూడా ఈ పంచభూతాలని పాడు చేయదు, కానీ ఇంకా ఉపయోగపడతాయి. ఏ ప్రాణైనా ఉపయోగపడుతుంది ఈ భూమికి, లేకపోతే అన్నింటికీ ఉపయోగపడతాయి. పక్షులు ఉన్నాయనుకోండి, వాటి శబ్దం చేస్తేనే సూర్యకిరణాలు ఉద్భవిస్తాయి. ఓకే, మన కోడి కూస్తే మనకు అనుకుంటాం, మనకి కాదు. భూమి మీద ఎన్నో ప్రాణుల్ని ఉద్దీపన చేస్తుంది. ఇంట్లో ఎన్ని వాహనాలు ఉంటాయి అంటే భూమి నుంచి ఎంత పెట్రోల్ తీస్తారు మీరు, ఎంత కరెంటు వాడతారు కదండి. నీరు ఎంత వాడతారు, పోని వాడితే వాడారు, ఎన్ని కెమికల్స్ వాడతారు. పూర్వం మన పెద్దలు ఎవరు కెమికల్స్ వాడలేదండి, భూమిని పాడు చేయలేదు. మనము అనవసరంగా అంటే కంపెనీలు లేకపోతే వాటి డెవలప్మెంట్ కోసం మీకు ఏదో చెప్తే మీరందరూ అలాగే వాడతారు. ఓకే, ఇవన్నీ కలిసి ఆ నీరు అంటే మీరు కెమికల్స్ వాడినదంతా భూమికి వెళ్ళి మన నెక్స్ట్ జనరేషన్ ఆ పంట తిని ఎంత అనారోగ్యం వస్తుంది. అంటే మీరేం చేస్తున్నారు, మీ పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు, కానీ మన సంపద ఏదైతే ఉందో ఆ సంపదని పాడు చేసి డబ్బులు ఒకటే ఇస్తున్నారు. అందుకే పిల్లలు అంత అనారోగ్యంగా ఉంటున్నారు. మీరు ఇది గమనించాలి. అయితే ఈ పంచభూతాలకి అట్లీస్ట్ ఏమీ ఇవ్వట్లేదు, కృతజ్ఞతగా ఒక ప్రార్థన అంటే అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనం అందరం కలిసి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రకృతికి వెళుతుంది. మనం ఎటువంటి ఆలోచన ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది, ఒక 100 మంది ఉంటే 100 మంది మీరు బయట ఆలోచించకుండా నా ఒక్కదాని మాటతోటి మీ థాట్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ అంటే మనిషి యొక్క ఆలోచనే పొల్యూషన్, దుమ్ముధూళి పొల్యూషన్ కాదు. ఓకే, మనిషి యొక్క ఆలోచన, భావం, భావజాలం ఇదంతా కలిసి మిగతా వెనక తరానికి చాలా ఇబ్బంది. కాబట్టి ఏ ప్రాణి హాని కాదు, మనిషి ఒక్కడే హాని అని చెప్పారు. కానీ మనిషి అభివృద్ధి అంటున్నారు మీరు. ఏ అభివృద్ధి అయినా మనకి మానసిక ప్రశాంతత తగ్గిందా లేదా? మీ అభివృద్ధి ద్వారా ఎన్ని అనవసరమైన పనులు పూర్వం లేవు, వాళ్ళకి డబ్బున్నా అన్ని అనవసరమైన పనులు లేవు. అవసరం లేకుండా వాళ్ళు ఏ వస్తువు కొనలేదు. మనకి చూడండి, ఇంటి నిండా బట్టలు, ఇంటి నిండా వస్తువులు, ఇంటి నిండా చెప్పులు, ఇంటి నిండా చెత్త. మన మనస్సులో కూడా అంతే చెత్త ఉంటుంది. మన పూర్వీకులు 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉన్న డబ్బు లేకపోయినా అంత సుఖంగా ఉన్నారు, అంత ఆరోగ్యంగా ఉన్నారు. అన్నీ ఉన్నాయి మనకి, కానీ లేనిదల్లా మనశ్శాంతి అని తెలుసు అందరికీ. దానికోసమే భగవంతుడు అంటున్నారు, లేకపోతే అది కూడా అనరు. కాబట్టి ఒక ప్రార్థన చెప్దాము, నేను చెప్తాను, మీరు చెప్పండి. చక్కగా అందరం కలిసి ఈ పంచభూతాలకి కృతజ్ఞతగా ఒక ప్రార్థన చెప్దాము. ఆ తర్వాత నేను ఓంకారం చెప్తాను, ముందు మీరు వినండి. మీరు కంగారు పడిపోయి ఓం అనేయకూడదు. ముందు వినండి, నేను ఎలా అంటున్నానో మీకు తెలియదు కాబట్టి ఎలా అంటున్నానో వినండి. విన్న తర్వాత మీరు అనండి. ఓకే, ఆ తర్వాత భూమధ్యస్థానం అని నేను చెప్తే మీరు బొట్టు పెట్టుకునే ప్రదేశము, ఆజ్ఞాచక్రము, జ్ఞాననేత్రము అన్నారు. శివుడికి 3వ కన్ను చూసారా మీరందరూ? అందరికీ ఉంటాయి 2 చర్మచక్షువులు. 3వది అంతరనేత్రము అన్నారు. ఆ అంతరనేత్రము మనకి జ్ఞాననేత్రం. అందుకే మన పూర్వీకులందరూ కూడా దానికి సింబల్గా బొట్టు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బొట్టు పెట్టారు. ఎందుకు బొట్టు పెడతారు అని అంటే, ఇక్కడ సైంటిఫికల్గా కూడా మనకి ఇక్కడ పిట్యూటరీ గ్రంథి, పీనల్ గ్రంథి అని 2 నాడులు ఉంటాయి. ఆ నర్వస్ సిస్టము బ్రెయిన్లోంచి వెనుపూసలోకి వెళ్తుంది. మన పూర్వీకులు, మహాత్ములు అందరూ కూడా వాళ్ళు తపస్సు చేసి లోపల మన మానసిక శాంతి, శారీరక ఆరోగ్యము ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళు ఎంతో కనిపెట్టి మనకు అందించిన సంస్కృతి మనది. అటువంటి గొప్ప సంస్కృతిలో పుట్టారు మీరు. మీరేం చేయాలి? మీరు నెక్స్ట్ జనరేషన్కి అందివ్వాలి. అందివ్వడం అనేసి మీరు సీరియళ్ళు, సెల్ ఫోన్లు చూస్తూ
ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి తెలియచేయాలి పిల్లలకి. మీ పెద్దలు మీకు విలువలు నేర్పించారు, తిరిగి మనం రిటర్న్ ఇవ్వాలి అని తెలియట్లేదు. రిటర్న్ ఆస్తులు ఇస్తున్నారు, గొలుసులు గాజులు. నేను పోతే నువ్వు ఈ గొలుసు తీసుకో, ఈ గాజు తీసుకో అని రిటర్న్ అది ఇస్తున్నారు. కానీ రిటర్న్ పుణ్యం ఇవ్వాలి పెద్దలు. పుణ్యం ఇవ్వాలి అని అంటే పూర్వం చూడండి, వాళ్ళు చక్కగా పుణ్యకార్యాలు చేసి ఆ సంపదను మీకు అందించేవారు. అలాంటి పుణ్యకార్యాలు మనం చేసి వెనక తరానికి అందించాలని తెలియాలి. అయితే ఇక్కడ మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు టచ్ అవుతూ ఉంటుంది. అదే మేము భూమధ్య స్థానాన్ని దృష్టి పెట్టండి అంటే మీకు ఒకవేళ ఆలోచన వస్తే ఇక్కడ దృష్టి పెట్టారు అంటే అక్కడ లైట్గా అనిపిస్తుంది, లేకపోతే లైట్ కనిపించినట్టు అనిపిస్తుంది. ఏమీ తెలియపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇక్కడ దృష్టి పెట్టి ఏకాగ్రతతో థాట్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ దృష్టి పెట్టచ్చు. ముందు ప్రార్థన తర్వాత నేను ఓంకారం చెప్తాను. ఓంకారం నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఓంకారం అయిన తర్వాత నా వాయిస్ వినండి. వాయిస్ విన్న తర్వాత రామమంత్రం చెప్తాను, మంత్రం వినండి. మంత్రం అయిన తర్వాత మీరు పూర్తిగా మీకు ధ్యానం అలవాటు ఉంటే అలాగే చేసుకోండి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే కనుక ఇక్కడ భూమధ్య స్థానాన్ని దృష్టి పెట్టి చక్కగా ఏకాగ్రతతో ధ్యానం చేసుకోండి. మళ్ళీ నేను ఓంకారం చెప్పినప్పుడు కళ్ళు తెరవండి. కొంతమంది కళ్ళు మూయలేరు, మధ్యలో తెరిచి చూస్తూ ఉంటారు, ఈవిడ ఎప్పుడు లేపుతుందా అని. అలా కళ్ళు తెరవకూడదు. ఓకే, అలా చూడకూడదు. కళ్ళు మూసుకున్నారు అని అంటే మళ్ళీ నేను ఓంకారం చెప్పి కళ్ళు తెరవమన్నప్పుడు మీరు కళ్ళు తెరవాలి. ఏమా చేద్దామా ధ్యానం? అయ్య బాబాయ్ ఎంత నీరసంగా ఉన్నారంటే భోజనం పెడతారు, ఇక్కడ పెడతారు, తర్వాత భోజనం పెడతారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు చక్కగా ఇళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఒంటి నిండా నగలు ఉంటాయి, మంచి మంచి చీరలు కట్టుకుంటారు. పోనీ మీరు ఏమైనా అనారోగ్యం ఉంటే బొగ్గులు గిగ్గులు గట్టిగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నారు, కానీ ఉసూరుమంటూ ఉంటారు. నెత్తి మీద ఒక బస్తా బరువు పెడితే మోసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో మోహాలు అంత కష్టంగా ఉంటాయి. ఎందువల్ల అంటారు? ఆలోచనలు కదండి. అలా ఎందుకండి? మనోజన్మ ఉత్తమమైన జన్మ అన్నప్పుడు 84 లక్షల జీవరాశుల నుంచి ఇంత పుణ్యం పోగు చేసుకుంటే మీరు ఈ జన్మకు వచ్చారు. ఆ జీవితాన్ని అనుభవించాలా వద్దా? అనుభవించాలంటే ప్రతి క్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండాలా వద్దా? పొద్దున్నుంచి కంటిన్యూ నాకు మేము హుషారుగా ఉన్నామా లేదా? ఒక్క మీల్ తీసుకుంటాను నేను, ఒక భోజనం, ఓకే, కానీ రాత్రి ఏదో పండు తీసుకుంటాం. ఇలా ఎంత హుషారుగా ఉన్నాం చూడండి. మీరెందుకండి అంత కష్టంగా ఉన్నారు? ధ్యానం చేద్దామంటే హుషారుగా చేద్దామనాలా, ఊసూరుమంటూ ఆవిడ చెప్పుకుంటుంది మేము చేస్తామనాలా కదా? నిద్రపోతారు. అందుకని హుషారు ఎందుకనంటే మీరు ఉత్సాహంగా చేయాలి. భగవాన్ రమణ మహర్షి చెప్తాడు, ఎరుకతో ఎలర్ట్గా ధ్యానం చేయమన్నాడు. ఫస్ట్ సెల్ ఫోను స్విచ్ నొక్కండి, ఎందుకంటే మీ సెల్ ఫోను మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తే అది పాపం అన్నారు. పాపము చాలా సునిశ్చితంగా ఉంటుందండి. మీరు ఏమనుకుంటారంటే దొంగతనం చేస్తే మర్డర్ చేస్తే పాపం అనుకుంటారు. కాదు, ప్రతి క్షణం కర్మలో